హలో ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్ మరి ఇంత దారుణమా? ఏది నమ్మాలో ఏది నిజమో తెలియని కొంతమంది అయితే ఇదే రియల్ ఇదే రియాలిటీ అని నమ్ముతుంటే గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్ పోస్టర్ దిల్ రాజు అన్న ఆ పోస్టర్ చూసిన తర్వాత ఒక్కొక్కరికి మైండ్ దొబ్బి మంచి కామెడీ స్టఫ్ అయితే ఇచ్చినామన్న 100% దీంట్లో డౌటే లేదు. ఫస్ట్ డే కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాలు గ్రౌండ్ లెవెల్లో థియేటర్ దగ్గర రియాలిటీ ఏంటి, ఓవర్సీస్లో డే వన్ ఎంత ప్రీమియర్ వచ్చింది, పోస్టర్ చూసిన తర్వాత ఏది నమ్మాలో ఒక్కొక్కడైతే ఇంకా ఏం చేస్తున్నారో ఫ్యాన్స్ మాత్రం టార్గెట్ ఏంటి ఇంత పోస్టర్ రానికే అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. గేమ్ చేంజర్ నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయింది. దిల్ రాజు అన్న 100 కోట్ల ఖర్చు పెట్టి దాదాపు 3 సంవత్సరాలు అయితే తీసిండు. పబ్లిసిటీ అయితే బ్రహ్మాండంగా చేసిండు, దీంట్లో డౌటే లేదు. సాంగ్ రిలీజ్ చేసిన సాంగ్ ఇరుకన్నప్పుడు కూడా మంచి పబ్లిసిటీ, పాట ఇరుకన్నప్పుడు కూడా 100 కోట్ల ఖర్చు పెట్టి తీసిండు. కంటెంట్ మీద ఇరుకు లేదు, దిల్ రాజు అన్నది కంటెంట్ దెబ్బేసింది. భారీగా అయితే రిలీజ్ చేసిండు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మొత్తం ఫేక్ ప్రీ రిలీజ్ బిజినెస్ అనే ప్రచారం అయితే జరిగింది. వాళ్ళ టార్గెట్ ఏంటంటే దేవరకన్నా ఎక్కువ చూపెట్టాలి, ప్రీ రిలీజ్ బిజినెస్ అనుకున్నారు. 220 అని, అది కూడా ఫేక్ అని తేలింది. ఇక లేటెస్ట్ గా రియాలిటీగా చూస్తే నిన్న కొన్ని థియేటర్ల దగ్గర గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కు క్రౌడ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆ రేంజ్ లో కూడా లేకుండే నిన్న గేమ్ చేంజర్ ఐమాక్స్ దగ్గర అన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నారు, ఏమో గబ్బర్ సింగ్ రిలీజ్ కూడా ఐమాక్స్ థియేటర్ దద్దరిల్లిపోయింది కదా, అసలు ఆ రేంజ్ లో కూడా లేరు అన్నారు. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ నిన్న ఒక వీడియో వైరల్ అయింది. సుదర్శన్ 35 ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్ లో నిన్న మ్యాట్నీ షో ఫుల్ కాలేదంట, మ్యాట్నీ షో ఫస్ట్ డే. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ చూస్తే ఖమ్మం కానీ, కర్నూలు కానీ, కడప కానీ, నైజాం కానీ, టోటల్ ఆంధ్ర కానీ పాన్ ఇండియా రీసెంట్ మూవీస్ కు గేమ్ చేంజర్ కు కంపేర్ చేస్తే చాలా దూరం, 1% అది 98-99% ఆక్యుపెన్స్ తో రన్ అవుతే మొదటి రోజు నిన్న మనకు తెలిసిన ట్రాక్ ప్రకారం 51-53% మాత్రమే యావరేజ్ గా బుకింగ్ నడిచింది. ఆ రేంజ్ బుకింగ్ నడిచింది. ఇంకొకటి రియాలిటీకి దగ్గర ఏంటంటే రీసెంట్ గా రిలీజ్ అయిన దేవర మూవీ, కల్కి మూవీ, పుష్ప మూవీ ఓవర్సీస్ లో మనం ఇది ఏం డబ్బులు ఇచ్చి డైరెక్ట్ క్యాష్ ఇచ్చేది కాదు కదా, ఓవర్సీస్ ఆన్లైనే కదా. డే 1 ప్రీమియర్ తో కలిపి 1 మిలియన్ కలెక్ట్ చేస్తే అడ్వాన్స్ బుకింగ్ 2.82 దేవర, పుష్పనేమో 3 మిలియన్ దాటింది, కల్కి కూడా 3.5 దాటింది. అంతటి ట్రాక్ రికార్డు ఆ మూవీస్కే నీకు 180-190 కోట్ల దాకా గ్రాస్ వస్తే రియాలిటీ ఎక్కడన్నా దిల్ రాజు అన్న మరీ ట్రోలింగ్ స్టప్ అవుతుంది. కనీసం ఒక సినిమా 150 కోట్లు వేసింది అనుకో, 155 చేసింది అనుకో, 160 కోట్ల గ్రాస్ ఫిగర్ వేసుకోవచ్చు. ఫిగర్ ఓ 5 కోట్లు యాడ్ చేసి ఫ్యాన్స్ ను సంతోషం పెట్టడానికే. ఈ గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ 86 కోట్ల దాకా ఉంటే 186 కోట్ల దాకా గ్రాస్ వచ్చిందాన్ని పోస్టర్ రిలీజ్ చేసి నిజంగా రాబోయే సినిమాలకు నీ ఇష్టం కలెక్ట్ 10 కోట్లు వచ్చినా కానీ 100 కోట్లు వేసుకోవచ్చు అని ఇలాంటి పోస్టర్ చూసిన తర్వాత అందరికి అర్థమైంది. ఇండస్ట్రీలో అయితే ఒకటే మార్నింగ్ నుంచి ఒకటే ట్రోలింగ్ స్టఫ్ అయితే బ్రహ్మాండంగా దొరికింది ఇండస్ట్రీలో అనే టాక్ అయితే వినపడుతుంది. నిజంగా ఇలాంటి పోస్టర్ చూసిన తర్వాత జెన్యున్ గా రియాలిటీ కలెక్షన్ చెప్పేటోళ్ళు అయితే ఏది చెప్పాలి, ఏది నమ్ముతారు, ఏది నిజం అనుకుంటారు. అఫీషియల్ పెద్ద పెద్ద సంస్థలే ఇలాగా పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత రియాలిటీకి దగ్గరగా బుకింగ్ కు చాలా దూరంగా బుకింగ్ ఎంత జరిగితే దానికి డబుల్ 100% ఎక్కువ చూసి చెప్పిన తర్వాత ఇంకా ఏది నమ్మాలో ఫ్యాన్స్ అయితే బుర్రపాడైపోతుంది. ఫ్యాన్స్ కి అయితే మరి ఇంత దారుణమా? ఒక సినిమా యావరేజ్ స్టాక్ వచ్చింది అనుకో, 95 కోట్లు వేసింది అనుకో, 100 కోట్లు వేసుకోవచ్చు పోస్టర్ ఓ రౌండ్ ఫిగర్ చేసి. మరీ రియాలిటీకి ఎక్కడన్నా దిల్ రాజు అన్న మరీ టూ మచ్ అన్న ఇదని ఫ్యాన్స్ మాత్రం రియాలిటీ ఇదే సోషల్ మీడియాలో దుమారం లేపుతుంది. వీళ్ళ టార్గెట్ ఏంటంటే RRR మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించారు కాబట్టి ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కు స్టార్డమ్ ఎక్కువ ఉంది. దేవర కలెక్షన్ కంటే గేమ్ చేంజర్ కలెక్షన్ ఎక్కువ వచ్చినాయి. హిందీలో కూడా చాలా వరకు కొన్ని థియేటర్ల వరకు బల్క్ గా బుక్ చేసి అది కూడా టికెట్లు కావాలని నిన్న ట్రోలింగ్ కూడా స్టప్ జరిగింది. ఫైనల్ గా బిజినెస్ లెక్క కూడా దేవర కంటే ఎక్కువ, ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా దేవర కంటే ఎక్కువ. కానీ రియాలిటీ దేవర ఫస్ట్ డే 1AM షో నుంచి ఎలాంటి క్రౌడ్, ఎలాంటి వాతావరణం, ఎలాంటి సందడి గాని వచ్చింది. నిన్న గేమ్ చేంజర్ రిలీజ్ అప్పుడు ఒక్కొక్క సినిమా పోయినప్పుడు పోయిందని ఒప్పుకోవాలన్నా దిల్ రాజు అన్న ఏదైనా కానీ ఇంత ట్రోలింగ్ గా నిజంగా దానికన్నా బీట్ చేయాలని కలెక్షన్స్ ఇంత ఫేక్ వేస్తే ఎట్లా, ఇంత ఫేక్ కలెక్షన్స్
ఇండస్ట్రీలో మాత్రం ఈ రోజు నుంచి బ్రహ్మాండమైన ట్రోలింగ్ స్టఫ్. దేవర యావరేజ్ టాక్ తోటి కూడా అది ఆ టైంలో ఆ కథలో కొన్ని బలమైన మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రేంజ్ ఊపేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో బిఫోర్ అమెరికాలో అయినా 2 తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ దానికి దీనికి ఎంత కంపారిజన్ ఉందన్న. ఒకసారి పోస్టర్ చూసిన తర్వాత కంపారిజన్ ఎగిరిపోయింది. అది రియాలిటీ మాత్రం మరీ దారుణం అనిపిస్తుంది. ఇలా ఒకటే టార్గెట్ దేవర 2 తెలుగు వరల్డ్ వైడ్ గా జెన్యున్ గా 165 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేస్తే వీళ్ళు 172 7 కోట్ల దాకా ఎక్కువ కలిపి వేసారు. అది ఒక పద్ధతి. ఓ 5, 6, 7 కోట్లు కలెక్షన్ గ్రాస్ ఎక్కువ కలిపేస్తే అదొక పద్ధతి. 85 కోట్లకు ఏకంగా 186 వేస్తే ఎక్కడ వ్యత్యాసం ఉంది? నిజంగా నాకు ఆంధ్ర ఎంత, సీడెడ్ ఎంత, నైజాం ఎంత, కర్నూలు ఎంత, ఖమ్మం ఎంత, ఇవన్నీ కలెక్షన్ చెప్పాలంటే ఈ గ్రాస్ ఫిగర్ పోస్టర్ చూసిన తర్వాత దిమ్మ తిరిగిపోయింది. ఇంకేం చెప్తాం? ఇంకా ఇప్పుడు షేర్ చెప్తే గ్రాస్కు షేర్కు ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంటుంది. షేరు ఖమ్మంలో ఆల్రెడీ వచ్చేసింది. ఖమ్మంలో ఎక్కడ ఎంత దేవరకు దీనికి కంపారిజన్ చాలా దూరంలో ఉంది. ఐమాక్స్ థియేటర్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఆల్ టైమ్ రికార్డ్ Day 1 అండ్ ఐమాక్స్ థియేటర్ మనం కాదు, ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్ అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసింది. దేవర ఐమాక్స్ రిలీజ్ చేసింది. ఏమి రిలీజ్ చేసింది? కల్కి కానీ, పుష్ప కానీ, ఇలాంటి ట్రాక్ రికార్డులు ఉన్నాయి. మనం షేర్ చూస్తే నువ్వు 186 కోట్ల గ్రాస్ పోస్టర్ చూసి ఇప్పుడు షేర్ చూసి నీకు వరల్డ్ వైడ్ గా షేర్ 50 కోట్లు వచ్చిందంటే అది ఎక్కడ తేడా కొడుతుంది? అందుకే ఆంధ్ర ఎంత, సీడెడ్ ఎంత, నైజాం ఎంత, ఓవర్సీస్ ఎంత, తర్వాత కర్ణాటక ఎంత, హిందీలో నెట్ ఎంత కలెక్ట్ చేసింది చెప్పడం వేస్ట్. గ్రాస్ నమ్మాలి అంతే. 186 కోట్ల గ్రాస్ దిల్ రాజు అన్న చెప్పాడు. వరల్డ్ వైడ్ గా 186 కోట్ల గ్రాస్. ఆ వీడియో ఇంకా ఫైనల్ కాలేవు. అది నిన్న సేమ్ ఒక అతను సుదర్శన్ 35 దగ్గర థియేటర్లో మ్యాట్నీ షో పోయి అడిగితే టికెట్లు ఆన్లైన్లో కొంతవరకు చూపెడుతున్నాయన్న, టికెట్లు కావాలంటే ఎన్ని కావాలి అన్ని టికెట్లు ఉన్నాయని ఒక వీడియో తీసుకొని వచ్చాడు సుదర్శన్ 35 మెయిన్ థియేటర్లో. ఆ వీడియో బయటకు వస్తే మామూలు వైరల్ అవ్వదు. నిన్న మధ్యాహ్నం నిన్న Day 1 మ్యాట్నీ షో సుదర్శన్ 35లో ఫుల్ కాలేదంట. కౌంటర్లో బుకింగ్ వేస్తున్నాడు. కానీ మన దిల్ రాజు అన్నదేమో రియాలిటీకి చాలా దూరంగా కలెక్షన్స్ ఎన్టీఆర్ సినిమాను కంటే ఎక్కువ చూపెట్టాలని పోస్టర్ వేసినట్టు అర్థమవుతుంది. బిజినెస్ అయినా Day 1 కలెక్షన్ అయినా రెండో రోజు 400 కోట్లు ఉంటుంది. 2 డేస్లో అయితే నాకు తెలిసి 2 డేస్లో గేమ్ చేంజర్ 400 కోట్లు 100% పక్కా. రంగస్థలం బ్రహ్మాండంగా నచ్చింది, దాంట్లో డౌటే లేదు. సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. గబ్బర్ సింగ్ అంత సుదర్శన్ నిన్న గబ్బర్ సింగ్ రిలీజ్ అంత ఊపు ఐమాక్స్ థియేటర్లో నిన్న గేమ్ చేంజర్తో రాలేదని ఫ్యాన్సే అంటున్నారంటే కలెక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అబ్బా? రియాలిటీ. ఓ సినిమా పోయిందని ఒప్పుకోవాలి. ఫేక్ కలెక్షన్ వేసి స్టఫ్ ఎందుకు దిల్ రాజు మరీ దారుణం, టూ మచ్. నేనైతే చెప్పనా ఆంధ్ర, సీడెడ్, నైజాం ఎంత షేర్ ఆల్రెడీ వచ్చేసింది. 52 కోట్ల దాకా షేర్, 86 కోట్ల దాకా గ్రాస్. ఇంకేం చెప్తాం? థ్యాంక్ యూ సో మచ్. కామెడీ స్టఫ్ ఎలా ఉందనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.